भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। అందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। స్వాతంత్రం రావడం అంటే అంతవరకు స్వాతంత్రాన్ని కోల్పోయినట్టే కదా, కోల్పోయి మళ్ళా తెచ్చుకుని 79 సంవత్సరాలైంది। ప్రపంచంలో అనేక రకాలైన సాంప్రదాయాలు, అనేక రకాలైన జీవన విధానాలు ఉన్నాయి। వాటిల్లో మన హిందూ జీవన విధానం కూడా ఒకటి। కాలక్రమంలో అన్ని కనుమరుగు చూస్తున్న ఈ నాగరికతలు, మన నాగరికత మాత్రం అలానే వర్ధిల్లింది। అగ్గిపెట్టెలోనే చీర తయారు చేసి అగ్గిపెట్టెలు పెట్టేంత గొప్ప నేర్పరులు, కళాకారులు దేశంలో ఉన్నారు। రాతి పైన సంగీతాన్ని పలికించే శిల్పులు ఉన్నారు దేశంలో। ఇలా ఒకటి కాదు, రెండు కాదు, భారతదేశం విజ్ఞాన ఖని, అలానే సహజ వనరుల ఖని। ప్రపంచ దేశాల మొత్తం కూడా బట్టలు కట్టుకోవడం తెలియని రోజుల్లో మనం పంచ చీర కట్టుకొని ఇలా కట్టుకోవాలని నాగరికత నేర్చుకోవాలి। ఏం చేశారు, అనేక దేశాల్లో సరైన తిండి లేక, సరైన వ్యవస్థ లేక భారతదేశంలో మంచి నిధి నిక్షేపాలు ఉన్నాయి, సహజ సంపదలు బాగా ఉన్నాయి, దీని మీద దాడి చేయాలని చెప్పేసి వాళ్ళు అనేక దేశాల వాళ్ళు, అనేక మతాల వాళ్ళు దేశంపై దాడి చేశారు। మొదట ముస్లింలు వచ్చారు దేశానికి, అనుకూలంగా వాళ్ళు అక్కడ కేవలం అత్తరు తయారు చేసుకుని అత్తరు అమ్ముకుంటూ జీవించే వాళ్ళు, వాళ్ళ శరీర పోషణ లేదు, భారతదేశం అమ్ముకొని బాగా సంపాదించాలని వచ్చారు। మనంతా కూడా మట్టి పని చేసుకుని బతికే వాళ్ళం, కూలి పని చేసుకొని బాగా శ్రమ చేసి పంట పండించే వాళ్ళం। ఆ మంచి వాసనలు అలవాటు పడి ఆయన ఉండడానికి ఇల్లు ఇచ్చాము, వాళ్ళు ఉండడానికి వ్యాపారం చేసుకోవడానికి మన షాపులు ఇచ్చాము। అలా వాళ్ళు మనతోటి మమేకమై చివరికి మనల్ని మతం మార్చి ఈ దేశం పైన దండయాత్ర చేసి కొన్ని 100 సంవత్సరాలు పరిపాలన చేశారు। మన గుళ్ళు గోపురాలు మొత్తం కూడా నాశనం చేసేసారు। వాళ్ళ మతం మారకపోతే మన మహిళల్ని మానభంగం కూడా చేశారు। అలా మానభంగం చేసి వాళ్ళ పిల్లలుగా మార్చుకొని వాళ్ళ సంతానాన్ని అభివృద్ధి చేశారు। అలా బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, కొత్త టెక్నాలజీ, మీరు దూది పండిస్తున్నారు, పత్తి పండిస్తున్నారు, దూది తయారు చేస్తున్నారు, దారం మేపి చీర తయారు చేయాలంటే సంవత్సరాలు పడుతుంది, మేము మిల్లులో ఎప్పుడు తయారు చేస్తామని చెప్పేసి వాళ్ళ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని మన పైన పెట్టారు। వాళ్ళు కూడా వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు, మనం ఏం చేసాము, తయారించి వాళ్ళకు కూడా ఊరు ఇచ్చాము, ఇల్లు ఇచ్చాము, ఉండడానికి వ్యాపారం చేసుకోవడానికి ఇచ్చాము। వాళ్ళు మనతో ఉంటూ మనల్ని మతం మారుస్తూ వాళ్ళు కూడా దాదాపు 150 సంవత్సరాలు చేశారు, పరిపాలన చేశారు। మన ఇంటికి వచ్చిన బంధువు మనల్ని బయటకు వెళ్ళగొట్టేసి మనకు భిక్ష పెట్టే పరిస్థితి వచ్చింది। మనం ఇంటికి వచ్చిన బంధువు మనం అన్నం పెట్టాలని మన మంచితనం ఏమైంది, మనమే బయటపడ్డాము, వాళ్ళు మన ఇంట్లో ఉంటే మనము వాళ్ళ దగ్గర అడుగుకొని తినాల్సింది। సో దీనికి వ్యతిరేకంగా అనేక మంది మేధావులు ఆలోచించి ఈ దేశానికి స్వాతంత్రం రాకపోతే ఇలానే ఎన్నాళ్ళు మనం బానిసగా బతుకుతాము, మన సహజ సంపద పొలగొట్టబోతున్నాము అని చెప్పేసి ఉద్యమం ప్రారంభించి ఎంతమందో తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి స్వాతంత్రం తెచ్చారు। వాళ్ళలో మహిళలు కూడా ఉన్నారు, మనం ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, లక్ష్మీదేవి గారి మనకు అర్థమవుతుంది, ఇలా చాలా మంది। కానీ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మనం సంవత్సరాల పాటు ఉద్యమాలు చేసి ప్రాణాలు కోల్పోయి, మానాలు కోల్పోయి, పిల్లలు చనిపోతున్నా పట్టుకోకుండా ఉద్యమాలు చేసి ఈ స్వాతంత్రం తెచ్చుకొని 79 సంవత్సరాలైంది। 79 సంవత్సరాల తర్వాత కూడా అనేక గ్రామాల్లో, అనేక ప్రాంతాల్లో సరైన రోడ్లు లేవు, సరైన విద్యుత్ లేదు, సరైన మంచినీళ్ళు లేదు। కానీ ఇక్కడ ఈ స్వాతంత్రం రావడం ఒక ఎత్తైతే, వచ్చిన తర్వాత ఎలా ఉండాలనేది ఒక ఆలోచన। కానీ ఇక్కడ మహిళలు ఎవరైతే సాధికారత సాధిస్తారో, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారో అప్పుడు ఆ కుటుంబం బాగుంటుంది। మగవాళ్ళు చదువుకుంటే అతను బాగుపడతాడు, లేదా అతను భార్య కూడా బాగుపడతాడు, అదే మహిళలు చదువుకుంటే ఆ కుటుంబంతో పాటు ఆ పదార్థంతో కూడా బాగుపడుతుంది। కాబట్టి మహిళలకు విద్య ఇవ్వాలా, ఉచిత విద్య ఇవ్వాలా, మహిళలకు ఎంపవర్మెంట్ అంటే సాధికారత, సొంతంగా సంపాదించిన శక్తిని ఇవ్వాలా। దీనికోసం ప్రభుత్వాలు అనేక కార్యకలాపాలు చేస్తున్నాయి। స్వాతంత్రం సంపాదించాము, సాధారణంగా మనం పంటేసాము, పంట పండించాము, పండించినా దాన్ని ఏం చేయడం లేదు, బెస్ట్ కదా। కాబట్టి ఆ బియ్యం వడ్లను బియ్యంగా మార్చాలా, బియ్యం అన్నంగా మార్చాలా, అప్పుడు అన్నం తినాలి మనం। కానీ మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం, కానీ ఆ తెచ్చుకున్న స్వాతంత్రాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియని పరిస్థితి। మహిళలు తెలివిగా వ్యవహరిస్తే, చదువుకొని వ్యవహరిస్తే ఆ సమాజం బాగుపడుతుందని చెప్పేసి మహిళా విద్య కోసం అనేక మంది పనిచేశారు। దుర్గాబాయి దేశముఖ్ చాలా మంది
మహిళల యొక్క విద్య కోసం, మహిళల ఉద్యోగాలు పోవడం కోసం. అంతకుముందు మహిళలు అంటే వంటింట్లో ఉండాలి, బయట రావాలనేవారు కాదు. ఇప్పుడు ఎట్లా ఉంది, మహిళలే ముందు అన్ని రంగాల్లో ఉన్నారు. సైన్యంలో, నావీలో ఉన్నారు, సైన్యంలో ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆపరేషన్ సింధూర్ అని ఒకటి చేశారు మన వాళ్ళు పాకిస్తాన్ మీద. దాంట్లో ఫైట్ చేసిన ఎవరు మహిళలే. ఫ్లైట్ పోయి యుద్ధం పోయి మొత్తం నాశనం చేసి పాకిస్తాన్ వచ్చేసారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనందరూ స్ఫూర్తి ప్రదాతలు. ఇలా ఎవరైతే మన కుటుంబంలో అందరూ విద్య అందించి ఎవరైతే సంపాదన పనులవుతారో అప్పుడు మనం ఉన్నతంగా బతకగలము, సమాజంలో గౌరవంగా ఉండగలము. సేమ్ టైము ఏదైతే ప్రలోభాలకు ఉన్నాయో ఆ ప్రలోభాలకు లోను కాకుండా మనం మన యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకునేందుకు ఇలాంటి విద్య అవసరమవుతుంది. ఈరోజు దేశంలో అనేక చోట్ల ఏకం గ్రామోత్సవం ఫౌండేషన్ అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మనకేదో మనకి ఉచితంగా ఒక రోజు భోజనం పెట్టడం, లేదా ఉచితంగా బట్టలు పంపించడం, ఉచితంగా మందులు ఇవ్వడం, పెట్టి 6 రోజుతో పోతుంది. 2 రోజుల మళ్ళా మనం ఎదుర్కోవాలి. అదే మనమే సంపాదించే మార్గం అనుకోండి, ఎవరి దగ్గరికి చేయాలని కళ్ళే మనమే తింటాం, మనమే సంపాదించుకుంటాం, మనం ఇంకొకరికి పెట్టగలము. కాబట్టి ఈ ఆలోచనతో దేశం మొత్తంలో ఈ రకమైన కార్యక్రమాలు చేసుకుని మార్గాపులో కూడా మనం ఈ ట్రైనింగ్ సెంటర్ పెడుతున్నాం. ఇంకో ట్రైనింగ్ కూడా బ్రిటిష్ సంబంధించి కూడా ఆఫర్ ఇచ్చారు మన వాళ్ళు. అది ఇక్కడ బ్రిటిష్ కోర్స్ నేర్చుకొని ఎంతమంది అంతమంది వచ్చినప్పుడు 1-2 స్టార్టింగ్ లో 10 years బ్యాక్. ఇప్పుడు పేపర్లు పోయిన బ్రిటిష్ బోర్డు కనబడుతుంది. సరే ఎంతమంది చేసుకుంటారు, ఎంతమంది సంపాదించుకోవాలి కానీ మొత్తం మీద ఒక మంచి వాతావరణం మారుతుంది. సిటీలో కూడా చూసేవారు మార్గాపులో కూడా దగ్గర 10-15 సెంట్లు ఉండేది. మహిళలు సాధారణంగా అలంకరణ ప్రియులు, అద్దం ముందు నిలబడి కలిసే అలంకరించుకుని అలంకరించుకుంటారు. కాబట్టి బ్రిటిష్ కోర్స్ సక్సెస్ అయింది ఎక్కడైనా. కాకపోతే మేమంతా వాళ్ళ భవనంలో దూకుంటే వెళ్ళిపోతున్నట్టు కాదు కదా. ఖచ్చితంగా అద్దం ఉండాలి, దిగులు ఉండాలి, దిగులు ఉండాలి అన్నీ ఉంది. బట్ బ్రిటిష్ కోర్స్ అనేది ప్రతి మహిళకు అవసరం. చాలా మంది కొన్ని చోట్ల మహిళలు లేకపోతే బ్రిటిషన్లో చేసుకుని మగవాళ్ళని విజయించుకోవాలని పరిస్థితి వస్తుంది. మన పెళ్లిలో చూస్తుంటాం. పెళ్లిలో ఈ మధ్య కాలంలో లేడీస్ వచ్చారు. అంతకుముందు నేను ఈ మధ్య హైదరాబాద్లో పెళ్లి పోతే చీర కట్టేది మగాడట. దౌర్భాగ్యం వాడు చీర కడితే నీట్గా ఉంటుందంటే వాళ్ళు కట్టించుకోవాలి. మన ఇంట్లో వాళ్ళే బయటికి పోవాలి చీర కట్టుకున్నప్పుడు వాడు చీర కట్టి పెట్టుకోవాలి పరిస్థితి. కాబట్టి అలాంటి పరిస్థితి పోవాలంటే ఏం చేయాలి, మనం కూడా అలాంటి కొత్త టెక్నాలజీస్, కొత్త రకాల కోర్సులు, ఫ్యాషన్ కోర్సులు కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఇవన్నీ మనం ఒకదాని కూడా నేర్చుకుంటూ మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన కుటుంబాన్ని కూడా ఆదుకునేందుకు, మన పక్క వాళ్ళని కూడా ఆదుకునేందుకు తోడ్పడాలి. అందుకే మన అందరం కూడా ఈ స్వాతంత్ర ఫలాలని సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం కోసం మనం ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటాం. 79 సంవత్సరాలుగానే జెండా ఎగరేస్తున్నాం. వాళ్ళు ఎందుకు గుర్తించుకుంటామంటే వాళ్ళు కూర్చుంటే స్వాతంత్రం రాలే, చచ్చిపోయారు. చాలా మంది ఆకలితో చచ్చిపోయారు, నిద్ర లేకుండా చచ్చిపోయారు. ఎదురుగా భార్యను చంపుతున్నా సరే కిక్కర్ కూడా తాము కూర్చొని తర్వాత మన ఉద్యమాల్లోకి వెళ్ళిపోయారు. మన చిన్న ఇబ్బంది జరుగుతుందంటే మనం ఏం చేస్తాం, గవర్నమెంట్ తిడతా ఉన్నాం. చిన్న ఇష్యూకి గవర్నమెంట్ తిడతాం. అప్పుడు వాళ్ళు తిట్లా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వివేకపోవడం చేసి గవర్నమెంట్ సాధించారు కొత్తగా. కాబట్టి మనం ఆ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలా. దాని అర్థం ఏంటంటే ఈ శిక్షణ ఎందుకు, శిక్షణను సద్వినియోగం చేసుకుంటే మనం దేశ వ్యక్తులుగా కారదు. శిక్షణ సరిగ్గా జరగకుండా, మేడం సరిగ్గా చెప్పకుండా, లేదా ఇక్కడ సరిగా ప్రజెంట్ లేకుండా, అటెండెన్స్ లేకుండా అలా వాళ్ళ జస్ట్ షో చేసిపోతే ఎవరికి ఉపయోగపడదు. మీకు ఉపయోగపడదు, పెట్టడానికి మాకు ఉపయోగపడదు. వ్యవస్థ నిర్వహణ చేస్తున్న దాతలకు ఉపయోగపడుతుంది. కాబట్టి దాతల యొక్క ప్రతి రూపాయకు మనము విలువ ఇవ్వాలి. ఆ విలువ ఉండేది ఒక నెల తర్వాత ఏదైనా ఎగ్జామ్ పెడితే మనం ప్రెస్ స్కూల్ చూపించాలి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మేడం ఎలా నేర్పిందో అందుకన్నా బాగా అంటే మనం ఉండాలి. జిజ్ఞాసనప్పుడు ఏం చేస్తాం, బాగా నేర్చుకుంటాం. ఆసక్తి లేకపోతే నేర్చుకోం. కాబట్టి ఈ రోజు ఉచితం వస్తుందని చెప్పేసి ఎక్కువ ఎలా తిరిగి రాకుండా మందులకి దీనికి ప్రయారిటీ ఇచ్చి ఇది బాగా నేర్చుకున్నాక మీరు ఎక్కడికి కావాలి ఫ్రీగా ఇబ్బంది లేదు. కాబట్టి మీరు సక్రమంగా ఈ యొక్క వ్యవస్థను సద్వినియోగం చేసుకుంటారని ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీరేమైనా మాట్లాడతారా?